పెట్టలే మనకంతే మనకి ఇతనే ఉంటాయి ఎప్పటికీ పెట్టినా ఉంటాయి మనం ఖర్చు పెట్టలేం కాబట్టి ఇప్పుడు ఏదో పాతప్పుడు అయింది కదా ఈ మధ్య చెప్పరు మేడం చెప్పేవాళ్ళు చెప్తారు మీ డిపార్ట్మెంట్ లో చెప్తారు చెప్పేవాళ్ళు మీరు చెప్పరేమో చెప్పేవాళ్ళే చెప్తారు అందుకే అడిగంత ఆగమైంది ముళ్ళకట్ట రాంపురం పులవాక ఈరపురం అన్ని ఏదో నామట్లలో మాకు వేరే మరి విధంగా చేసుకొని మాకు ఏజెంట్స్ కావాలని మేము అందరం ఇప్పటికీ ఎక్కువ చేసుకున్నది చెప్పుకోలేదు ఇందులో అప్పుడు కొట్టుకుంటా అయిపోయి మరి లాగిపోయి మరి ఇల్లు కట్టుకోవాలని వస్తున్నాయి దాని గురించి మేడానికి నమస్కారం. ఆమె న్యాయం చేస్తుందని మేము ఇక్కడికి వచ్చినాం. కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, మినిస్టర్ దగ్గరికి వెళ్తాం, ఫారెస్ట్ ఆఫీసు డీటీ గారు, ఎంఆర్ఓ వాళ్ళందరి దగ్గరికి పోయి మేము న్యాయం అడుగుతున్నాం. మాకు న్యాయం చేయకపోతే మాత్రం మీ 8 రోజులైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మేము. బండి పడేసినాడు ఇప్పుడు చెట్టు పడేపోయాడు బండి మీద బండి నువ్వు బండి ఎక్కించుకుంటావు నువ్వు డిస్టర్బ్ చేసిన నేను నీ డ్యూటీని డిస్టర్బ్ చేసిన ములుగు జిల్లా ఎడ్నారం మండలం శంకరాజపల్లి అనే గ్రామం. మాకు పూర్వం నుంచి మాకు ఎస్టీ రిజర్వేషన్ నుంచి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇళ్ల స్థలాల కోసం ఒక ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసమే మా పోరాటం అంతా. మాది 2 కులాల వర్గం, ఎస్టీ కోయ, ఎస్టీ నాయకపోడు. వీటి గురించే మా తిప్పలంతా అని ఇల్లు కావాలి, ఎట్లా చేసినా మాకు ఇక్కడ ఇల్లు కావాలి. మా చదువుకున్న పిల్లలు కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళు ఎంతో డిగ్రీ, ఇంటర్ అన్ని బీడీ కానించి చదివి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మేము ఎస్టీలలో కలిసి ఉన్నాం, మేము బీసీలలో కలిసి ఉన్నాం. మాకు ఏరే పక్కకు ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడే పాకలు వేసుకోవాలని మేము వచ్చి ఇక్కడ పాకలు వేస్తామని, ఏరే కూడా ఉండాలని మేము పాకలు వేసుకుంటానికి వచ్చినాం. శంకరాజపల్లి గ్రామం, ఎస్టీ నాయకపోడు మరియు
ఆదివాసీ కోయ జాతికి చెందినటువంటి శంకరాజపల్లి గ్రామస్తులైనటువంటి మేము మాకు పూర్వం గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యొక్క మా పూర్వీకులు మరి ఇంటి స్థలాలు అక్కడ సరిపోనటువంటి ఒక పరిస్థితులలో మా జీవన ఆధార నిమిత్తం కొరకు మరి ఈ యొక్క ఇండ్ల స్థలాల కోసం ఈ యొక్క ఫారెస్ట్లో గృహాలు కట్టుకోవడానికి మేము సంసిద్ధమైనటువంటి ఒక మాకు ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఎవరు ఆదుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మాకు దయచేసి అధికారులైనను మరి ఫారెస్ట్ అధికారులైన రాజకీయ నాయకులైన మాకు కృషి చేసి మరి మాకు సహాయపడాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇంటి స్థలాలు తక్కువ ఉన్నందున ఇంటికాడ ఒక ఇబ్బంది అవుతుంది. స్థలం కట్టుకోవడానికి కావాలి. అదేవిధంగా నాన్ ట్రైబ్స్తో ఉన్నప్పుడు మరి మా యొక్క పిల్లలు కానీ మాతో ఉన్నటువంటి సహోదరులు కానీ మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివి వాళ్ళు నిరుద్యోగ వృత్తితో కొట్లాడుతున్నటువంటి పరిస్థితులలో మాకు ప్రత్యేకమైనటువంటి ఒక గ్రామం గుడెంగా ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతంగా మమ్మల్ని ఒక పక్కకు మరి ఉంచాలని మేము ప్రాధాయపడుతూ ఇదే చిన్న యొక్క సన్నివేశం.